వెల్కమ్ టు పబ్లిక్ జడ్జ్మెంట్. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని ముస్లిం మత పెద్ద ఖాజీ ఇంకొకరిని నియమించాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని కలిసిన మత గురువులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు మరియు ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు మద్దతుగా నిలుస్తానని, రికమెండేషన్ లెటర్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మత గురువు ముఫ్తీ తాహిర్ మిజ్వాహీ, మొహమ్మద్ సమీరుల్ ఖాద్రి, జిక్రియా, దిల్చా పహల్వాన్ మస్జిద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ఇషాక్ నిజామీ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లోనే వినండి. మతపరంగా మీరు ఏదైతే సమస్యలు చెప్పినారో విన్నాను, ఆలోచన చేసి పరిష్కారం చేస్తామని కూడా చెప్పినాను. అర్జెంట్ పడేద్దండి అవి కూడా, ఎందుకంటే మీరు ఆదోళనలోన ఒక మతానికి సంబంధించిన అందరూ బాగుండాలని కోరుకుంటాను. నేను కూడా ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పట్టుదలతో పోయేది కానీ ఇంకోటి కానీ కాదు. ఏదో మీరు అడుగుతా ఉన్నారు, అన్ని చోట్ల ఇచ్చినారు. మాకు కూడా సమస్యలు ఉన్నాయి. కర్నూలు, ఎమీనూరులో కూడా ఎమీనూరులో 3 ఇచ్చినారంట, హాస్పిటల్లో 1 ఇచ్చినారంట. తర్వాత కర్నూలు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే కాజీ సాబు ఈ డివిజన్ సంబంధం కాబట్టి ఈ డివిజన్ లో ఏదేదైతే ఆయన ఉన్నాడో ఆ డివిజన్ లోనే ఎమీనూరు సంబంధించిన కూడా ఈయనకే సంబంధం ఉంది అప్పట్లోన. ఎందుకంటే అప్పుడు మంత్రాలయం వరకు, ఎమీనూరు వరకు, తర్వాత ఆలూరు, పత్తికొండ వరకు అనుకుంటాను నేను. ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల గతంలోన పాపులేషన్ లేదు, అప్పట్లో తక్కువ ఉంది కాబట్టి ఆయన పెట్టినారు. ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ ఊర్లో కాజా సాబుని చేసుకుంటా ఉన్నారని చెప్పేసి మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కాకుండా హాస్పిటల్ ఇచ్చినారు, ఎమీనూరు కూడా 3 ఇచ్చినారు. ఆదోని కూడా పాపులేషన్ బాగా పెరిగింది. మాకు కూడా 10 వాళ్ళు సంబంధించిండేది కాజీ సాబ్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మాట్లాడదాం, దాని సమస్య ఏం లే. ఎందుకంటే పెరిగింది కాబట్టి గవర్నమెంట్ జీవో కూడా ఉంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు అనే మాట ఏమంటే గతంలో ఎప్పుడో పూర్వంలో ఇచ్చినారు కాజీ సాబ్కి, అది ఎట్లే కంటిన్యూ అవుతా ఉన్నారు. ఏది కూడా గవర్నమెంట్ పర్మిషన్ వాళ్ళకి లేదు అనే ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏదున్నా కూడా నేనేమంటే ఒక పెద్ద మనిషిగా ఆ రోజుల్లో ఇచ్చినారు కాబట్టి అది కంటిన్యూ చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఉండి తర్వాత చేద్దామని చెప్పేసి ఆలోచన చేశాం. అయినా పట్టుదలతో మీరు ఏమంటా ఉన్నారంటే గట్టిగా మాకు సమస్యలు ఉన్నాయి, మేమంతా ఒకే చోటుకి పోయి ఆ సమస్యలు చెప్పాలంటే వాళ్ళు మాకు సరిగా పట్టించుకోవడం లేదనేది ఒకటి, అనేది కూడా ఏదో మీ సమస్యలు చెప్పినారు కాబట్టి దాని మీద अरे से जो काजी पोस्ट के वास्ते शरीयत के मुताबिक काजी हम जो अप्लाई करे थे वो हमारा पूरा ऑफिशियल काम हो गया। रेवेन्यू डिपार्टमेंट का पूरा काम हो गया। एमआरओ से आरडीओ से फाइल जो है कलेक्टर ऑफिस को पहुंच गई। अब बस इतना काम है कि लोकल एमएलए का एक लेटर, रिकमेंडेशन के वास्ते एक लेटर होना था, उसी लेटर को मुतालबा करने के वास्ते हम यहाँ पर एमएलए साहब के पास आए थे। काफ़ी तादाद में लोग जमा हुए, बहुत सारे लोग जो है ना हक़ का साथ देते हुए अपनी आवाज़ बुलंद करे, उन सब का भी हम शुक्रिया अदा कर रहे हैं। और इस बात की कवी उम्मीद है कि कल सुबह 10 बजे एमएलए साहब है ना बग़ैर किसी परेशानी और किसी तकलीफ़ के इस प्रॉब्लम को सॉल्व करने के वास्ते, समस्या को हल करने के वास्ते वादा करे हैं। कल पूरी उम्मीद है कल सुबह 10 बजे इंशाअल्लाह रिकमेंडेशन के तौर पे एमएलए साहब की जानिब से एक लेटर मिल जाएगा। और हम लोग यहाँ पे कोई नाजायज़ और गलत चीज़ का मुतालबा नहीं कर रहे हैं। दूसरे शहरों में बहुत जगह 3-3, 4-4 जो है ना काजी हैं, कोई ख़ानदानी काजी है, कोई शरीयत के मुताबिक है, कोई गवर्नमेंट काजी है। तो हम लोग यहाँ पर भी जैसे यमनूर में 2 से 3 काजी हैं, करनूल में 3 से 4 काजी हैं, तो इस तरह दूसरे शहरों में भी है। अदूनी में भी पॉपुलेशन अदूनी में बहुत ज़्यादा हो गया, तो पॉपुलेशन का देखते हुए भी ये ज़रूरी है कि अदूनी में 1 से 2 काजी हों। उनसे जो पहले से ख़ानदानी काजी हैं हमसे उनसे कोई हमको परेशानी नहीं है, उनका काम उन्होंने कर रहे हैं और हमारा काम अपने तरीक़े से शरीयत के मुताबिक हमें करना चाह रहे हैं। यही जो है ना हमारा मकसद है, मुतालबा है। पॉपुलेशन भी ज़्यादा हो गया,
इसी नीयत से हम लोग यहाँ पर आए हैं। हमारे साथ उलमा, हुफ़ाज़ और माइनॉरिटी लीडर्स, काउंसलर्स और बहुत सारे रिपोर्टर्स और अवाम अहले सुन्नत और बहुत सारे लोग जो है ना शहर अदूनी के नौजवान तबका, बहुत सारे लोग हमारे साथ आए हैं। उन सब का शुक्रिया कि सब हक़ का साथ देने के वास्ते आए। अल्लाह ताला सबको जज़ाए खैर दे। मैं आपके सामने मोहम्मद ताहिर मिसबाही, अस्सलामु अलैकुम वरहमतुल्लाह। गवर्नमेंट के वक्फ की जानिब से ये हमें इजाज़त है कि एक शहर में जहाँ कहीं भी मुसलमान आबादी है, एक से ज़्यादा काजी रख सकते हैं। जो पहले से क़ज़ात कर रहे हैं उनसे हमें कोई एतराज़ नहीं है। वो अपना काम खुदा और उसके रसूल से डर के करते रहें, और हमें भी ये मौका है, हक़ है, हम भी कर सकते हैं, इसलिए हम इस कदम को आगे बढ़ाए हैं। इस पर किसी को कोई एतराज़ नहीं होना चाहिए, क्योंकि जब कानून ने हमें इजाज़त दे रखी है कि एक से ज़्यादा काजी रख सकते हैं, तो कोई दूसरा नहीं रहेगा, ये हटधर्मी कहलाएगी। लिहाजा हटधर्मी वाला काम ज़्यादा दिन चलने वाला नहीं है। ये है, और इनके बाद कोई दूसरा भी आ सकता है, तीसरा भी आ सकता है। मिलजुल कर शरीयत की खिदमत करने की कोशिश करना चाहिए, लोगों को आवाम की सहूलत के लिए काम करने की कोशिश करना चाहिए। हमारा ही चले ऐसा करने की कोई कोशिश नहीं करना चाहिए, अगर करेंगे तो कामयाब नहीं होंगे। लिहाजा हम लोग यहाँ जमा हुए हैं, हमारा साथ देने के लिए कई हज़रात आए हैं, सबका मैं शुक्रिया अदा करता हूँ। और हमारा मुफ्ती साहब का, मौलाना साहब का जो काजी बनने का जो इरादा है, ये इनका खुद नहीं है, इनका खुद नहीं है। ये आवाम चाहती है कि एक ज़ी इल्म हज़रत जो है वो क़ज़ात का मनसब को संभाले, और बखूबी अंदाज में तलाक़ के मसाइल हो या निकाह के मसाइल हो, जो भी निकाह और तलाक़ से रिलेटेड मसाइल हो, वो शरीयत की रोशनी में हल करने की कोशिश करें। ठीक है। हाँ, कुछ बातें ऐसे सुनने को मिली हैं कि इलीगल तौर पर भी ज़रे मसले हल करे हैं। और दूसरी चीज़, पहली मैं एक बात बताना चाहता हूँ, करें हैं या नहीं करें, इससे पहले ये सवाल होना चाहिए। सवाल ये है कि डॉक्टर इलाज करता है, मैकेनिज़्म का काम करता है, इसी तरीके से ये काजी के मसले, निकाह और तलाक़ वगैरह के मसले ये आलिम बेहतर कर सकता है। अब तक जो चलता आ रहा है उस पर भी हमें एतराज़ नहीं है, वो चलता रहा। लेकिन अब चूँकि गवर्नमेंट ने हमें ये इजाज़त दे रखी है, ये वुसअत है कि एक से ज़्यादा बन सकते हैं, तो हमारे दरमियान उलमा इस वक्त मौजूद है, उलमा अपना काम करें। हाँ, वो कर रहे हैं, वो उलमा का मशवरा लेके वो भी करें। और दूसरी बात ये है कि किसी के काजी बनने पर किसी को एतराज़ बिल्कुल नहीं होना चाहिए, क्योंकि आप भी खिदमत करें, हम भी खिदमत करें, और कोई दूसरा भी खिदमत करेगा। खिदमत करने में मैं ही करूँगा, दूसरा नहीं करेगा, ये हटदर्मी है, ऐसा नहीं होना चाहिए। अस्सलाम वालेकुम। मोहम्मद समीरुल कादरी। దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయినాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయినారు. ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయే క్రమంలో కలెక్టర్ రిపోర్ట్ పంపించినాడు. ఇక్కడ ఎంక్వైరీ అయిపోయింది. ఇక్కడ స్థానికంగా ప్రజలు అనుకూలంగా 10 వార్డులు చెప్పినారు. ఆ అనుకూలంగా అదే కలెక్టర్ గారికి పంపించినారు. మరి 2 వరుసలు ఉండే దాంట్లో వాళ్ళకి అనుకూలం వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనకి 10 వార్డులు అడిగిన కోసం 10 వార్డుల వాళ్ళు లెటర్లు కూడా ఇచ్చినారు, అనుకూలంగా చెప్పినారు. ఈ రిపోర్ట్ పోయిన వెంటనే ఎమ్మెల్యే లెటర్ కావాలని చెప్పి గవర్నమెంట్కి పెట్టాలని చెప్తే ఆదోన్లో ఉండే ముస్లిం ప్రజలకు, వీధుల్లో ఉండే నాయకులకు, కౌన్సిలర్లకు, పెద్ద మనుషులకు, ఆఫీసులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కలిపి ఎమ్మెల్యే గారితో ఇది 3వ తూరు రావడము. మరి మొన్న చర్చించినాము. ఈరోజు కూడా అడిగితే చర్చిస్తామని చెప్పినారు. ఈరోజు మాట్లాడే విషయాలు చూస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదే. కానీ మధ్యలో ఒక అతను ఖాజీనే పంపించాడని చెప్పి నా వరకు నేను అనుకుంటున్నాను. ఆయన వచ్చి ఆయన గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మా విషయం. అడిగేటప్పుడు ఆయన వచ్చి ఆయన విషయం లేపితే మాత్రం అది గలాటకి దారి తీస్తుందని చెప్పి ఆయన గలాట పెట్టాలనే చెప్పి దృష్టిలో వచ్చినాడు. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కూడా.
మైనార్టీ పెద్ద మనుషులు ఉన్నారు, మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాము. మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ మేము వచ్చేదానికి పనిచేసేదానికి రెడీ. కానీ తప్పు చేస్తున్నారని 3 ఏళ్ళ నుంచి మీ దృష్టికి తెస్తే మీరు అతనికి మాట్లాడే దమ్ము లేకున్నట్లా నిద్రపోయినారు. కానీ ఈరోజు మేము మాట్లాడేటప్పుడు వచ్చి రామాయణం పెట్టి రంకు పెట్టి ఇన్ని వాదంపులు చేయడం ఇది సరైనది కాదు. మీరు ఇప్పటికన్నా ఆలోచన చేయండి, తప్పని వ్యతిరేకించండి. ఎప్పుడైతే తప్పని వ్యతిరేకిస్తేనే మనం ఖచ్చితంగా నిలబడగలము, లేకుంటే రేపు రాబోయే భవిష్యత్తులో మేము కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఆలోచన చేయొద్దండి. నా పేరు జిక్రియా డుల్చాపేలాన్, మేనేజింగ్ కమిటీ. वो लोग ओहदों से इंसाफ नहीं कर रहे हैं। ओहदा वो होता है जिससे जो है अल्लाह उनकी खिदमत लेना चाहता है। जब अल्लाह खिदमत लेने के लिए जब ओहदे अता करता है और आप लोग ओहदे लेकर घरों में सो जाते हैं और जो है उनके मसाइल और समस्याओं का कोई हल नहीं निकालते, तब जो है ऐसी शोरिश पैदा होती है। आज आप देख सकते हैं कि जो है लोग जो है खाजी के लिए जो है ये चाह रहे हैं कि भाई शहर के पॉपुलेशन बढ़ गया है, हमें जो है खाजी की जो है खिदमत चाहिए, तो क्या जो है हम तमाम मिलकर मुत्तहिदा तौर पर जो है इस मसले को हल नहीं कर सकते। मेरी गुजारिश यही है कि हमें ओहदों के साथ इंसाफ करना चाहिए। अब जब जो है ओहदे लिए हैं तो जो है उसके साथ इंसाफ करें। और मैं शहर की तमाम मसाजिद के मुतल्लियान से भी एक बार फिर गुजारिश करना चाहता हूँ कि आप जो है अपने अपने मोहल्ले के मसाइल को अच्छी तरीके से सुने और फिर उसकी नुमाइंदगी करते हुए शहर के हालात की तरफ और शहर की सतह पर जो है एक नुमाइंदगी करने की कोशिश कीजिए। मुतल्लियों का मकसद ही यही है कि जो है उस मोहल्ले के तमाम मसाइल को जो है शहर की सतह पर जो है हम जो है पेश करें। तो ये असल बात है कि जो है हम अपने ओहदों को समझ नहीं रहे हैं और हमारे बच्चों ने, नौजवानों ने जो हमें बड़ापन दिया है, इस काबिल समझा है, और हमने सिर्फ जो है नाम के बड़े बनकर हम कौम के साथ जो है वफादारी नहीं कर रहे हैं, जभी तो जो है ये तमाम मसाइल पैदा हो रहे हैं। मैं आप तमाम से ये पुरजोर इख्लास से अपील करता हूँ कि अपने इख्तलाफात को बालाए ताक रखिए और मुसलमान मुत्तहिदा तौर पर कौम मुस्लिम की जो है भलाई के लिए फैसले करें और नौजवानों को सही रास्ता दिखाएं। नौजवानों को सही रास्ता दिखाएं। नौजवान आज उन्हें ये नहीं मालूम कि हमारे शायर क्या हैं, हमारी ईदगाह क्या है, हमारी मसाजिद क्या है, हमारे अल्लाह और अल्लाह के रसूल के अहकामात क्या हैं। ये तमाम चीज़ें नौजवानों के सामने लाने की ज़रूरत है। और जो है हमारा मज़हब वो मज़हब है जो सारी दुनिया को जो अखलाक सिखाता है। अफसोस कि जो है हम इससे काफ़ी दूर हैं। और जो है जिस मसले को लेकर जो है आज हमने MLA साहब से नुमाइंदगी की है, MLA साहब ने भी ये तखीन दिया है कि यकीनन जो है तमाम लोगों अगर ये महसूस कर रहे हैं कि जो है शहर के लिए एक और खाजी की ज़रूरत है, तो इंशाअल्लाह मैं भी तुम्हारे साथ हूँ और जो है एक और खाजी शहर में अपॉइंट करने के लिए मैं भी जो है अपना लेटर देने के लिए तैयार हूँ। मेरा नाम मोहम्मद इसहाक निज़ामी,